హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, మరే ఇతర ఆయుధంతో నౌకలపై దాడి చేసినా దాని ప్రతీకారంగా ఆ దేశంలోని ఒక వంతెన, విద్యుత్ కేంద్రాన్ని పేల్చేస్తామని ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. అవసరమైతే రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామన్నారు. ఇరాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 3 అమెరికా సైనికుల భౌతిక కాయాలకు నివాళులు అర్పించిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 18 మంది అమెరికా సైనికులు మరణించగా అణ్వాయుధాలను ఇరాన్ చేతికి చిక్కనివ్వబోమని మరోసారి తేల్చి చెప్పారు ట్రంప్. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు పొరుగు గల్ఫ్ దేశాలలోని తాగునీటి, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. జోర్డాన్ సైన్యం కూడా ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ యుద్ధంతో ట్రంప్ విబులో కూరుకుపోయారని ఇరాన్ విమర్శిస్తుండగా పౌర ప్రాణ నష్టం భారీగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే పౌరులను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోమని అమెరికా స్పష్టం చేసింది. చర్చల పట్ల ఇరాన్కు చిత్తశుద్ది లేదని, తమ దేశంతో పాటు మిత్ర దేశాల ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు.